హలో ఎవ్రీవన్. ఇప్పుడు ఏ వీడియో చూసినా అంతా హోమ్మేడ్ ట్రెండే నడుస్తుంది. అందులో ఒకటి ఈ హోమ్మేడ్ కాటుక. చలో పోనీ మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని ఈ ఎక్స్పెరిమెంట్ అయితే మొదలుపెట్టినా అనమాట. సో ఫస్ట్ అయితే 2 ప్రమిదలు తీసుకొని నువ్వుల నూనెతో అయితే రెడీ చేసిన. తర్వాత ఇలా ఒక ఎంటీ మూత అయితే తీసుకున్నాం. తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకొని ఆ సిబ్రేక్ మీద మొత్తం కూడా రాయాలన్నమాట. అంటే మా సైడ్ దీన్ని సిబ్రేక్ అనే అంటారు, ఏమనుకోకండి. తర్వాత మనం చేయాల్సింది ఈ ఒత్తుల్ని వెలిగించడం. వీటిని వెలిగించేసరికి నా సగం టైం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా 2 బౌల్స్గా సపోర్ట్ తీసుకొని ఇందాక వెల్లుల్లి రెబ్బ రాసాను కదా, ఆ సైడ్ని దీని మీదైతే పెట్టేశాను. ఇలా ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేసి రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం. చూడండి బ్లాక్ కలర్ లేయర్ ఎలా ఫామ్ అవుతుందో. వావ్, చూడండి బ్లాక్ కలర్ లేయర్ ఎంత బాగా ఫామ్ అయిందో. చూడడానికి అయితే బాగుంది, కానీ మా అమ్మ వచ్చే వరకు దీన్ని ఎలా క్లీన్ చేయాలో మాత్రం నాకు అర్థం కావట్లేదు. సో ఇంకా నెక్స్ట్ ఒక పేపర్ తీసుకొని ఆ లేయర్ మొత్తం కూడా ఒక దగ్గరకు వచ్చేలాగా చేశాను అనమాట. ఆ పౌడర్ మిక్చర్ని మొత్తం నేను ఒక సైడ్కి ఒక చిన్న బౌల్లో అయితే తీసుకున్నాను. సో జనరల్గా దీంట్లోకి అయితే గీతో మిక్స్ చేయాలంట, బట్ గీ లేకపోవడం వల్ల నేనైతే దీనికి ఆయిల్ అయితే యాడ్ చేశాను. బట్ పర్లేదు, చాలా బాగా వచ్చిందనమాట. చూడ్డానికైతే చాలా బాగుంది. సో నేను ఇలా హ్యాండ్ మీద అయితే కొంచెం ట్రై చేశాను. చాలా బాగుంది. కెమికల్స్తో తయారయ్యే వాటిని కంటే ఇలా హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకున్నవి ప్రిఫర్ చేయడం చాలా అంటే చాలా బెటర్. అండ్ వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో మొత్తానికి ఇలా చేశాను అనమాట. వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.